హలో ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ద రాజకర్ణ అకాడమీ. ఈరోజు మనం జూన్ 10th న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ కొన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, బ్రెజిల్ సస్పెండ్స్ డెంగ్యూ వ్యాక్సిన్ ఫాలోయింగ్ 2 deaths. ఇక్కడ ఏంటంటే బ్రెజిల్ వ్యాక్సిన్ని సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే డెంగ్యూతో చనిపోయారు కాబట్టి. ఓకే, టెంపరీగా అది సస్పెండ్ చేసింది. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఏంటంటే ఏ డిజీజ్ అయినా సరే, వైరస్లు అయినా సరే, విటమిన్స్ అయినా సరే, లేదంటే ఇప్పుడు మీకు పాండమిక్ వైడ్ స్ప్రెడ్ కానీ అంటే ఏంటంటే డిఫరెంట్ రీజియన్స్లో స్ప్రెడ్ అవుతున్నా కానీ, లేకపోతే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమైనా ఒక ప్రికాషన్స్ మెయింటైన్ చేయండి ఈ డిజీజ్ పట్ల, లేదంటే ఒక అలర్ట్ ఇష్యూ చేసిన, ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రెజిల్ ఏం చేసిందంటే డెంగ్యూ వ్యాక్సిన్ సస్పెండ్ చేసింది. ఓకే, 2 days తర్వాత. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బేసిక్స్లో చూసుకుంటే డెంగ్యూ గురించి మాట్లాడదాం. డెంగ్యూ అన్నది ఒక ఫీవర్. ఓకే, ఇది ఎలా స్ప్రెడ్, ఇది దేనివల్ల వస్తుంది అంటే వైరల్. ఓకే, డెంగ్యూ వైరస్ ద్వారా ఇది వస్తుంది. నెక్స్ట్, ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఐదిస్ ఎజిప్టో మస్కిటో. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. డెంగ్యూ ఎలా వస్తుంది? ఫీమేల్ ఐదిస్ ఎజిప్టో మస్కిటో, ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ని ఆ మస్కిటో కుట్టి ఆ తర్వాత వేరే పర్సన్కి అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అలా మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్. ఈ డెంగ్యూ ఎక్కడ వైడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది అంటే ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజియన్స్లో వైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇండియాలో కూడా. ఓకే, ఇంకా దీన్ని ఏమంటాము? బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారండి? బ్రేక్ బోన్ ఫీవర్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ డెంగ్యూ గురించి తెలుసుకోవాల్సింది. ఏంటి డెంగ్యూ గురించి? డెంగ్యూ అనేది ఒక ఫీవర్. ఇది డెంగ్యూ వైరస్గా వస్తుంది. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఫీమేల్ ఎడిస్ ఎజిప్టో మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఏ రీజన్స్లో ఎక్కువ ఉంటుంది అంటే ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజియన్స్. ఓకే, అంటే ఏంటంటే దీనికి హాట్ క్లైమేట్ అనమాట. ఎట్ ద సేమ్ టైం హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇక్కడ ఇంకో దీని వేరే పేరు ఏంటి? బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఓకే, ఈ కంటెస్ట్లో ఏంటంటే మీరు వైరస్ ద్వారా వచ్చే డిసీజ్ ఏంటి, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వచ్చేవి ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు పాయింట్స్లో చూద్దాం. బ్రెజిల్ టెంపరరీ సస్పెండెడ్ ద వరల్డ్స్ మోస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఏంటనేది దాని పేరేంటి? బిటాంటన్ డివి. డెవలప్డ్ బై అన్వేషియా. ఓకే, వ్యాక్సిన్ అప్రూవ్డ్ ఫర్ 12 to 59 years ఏజ్ గ్రూప్. రీసెంట్ డెత్స్ ఎవరు? 58 years ఓల్డ్ ఒకరు, 48 years ఒకళ్ళు చనిపోయారు అనమాట. సో వాళ్ళ తర్వాత ఇది ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ వ్యాక్సిన్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ వేసిన ఇద్దరు చనిపోయారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, ఎస్టాబ్లిష్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లింక్ బట్ కన్సిడర్డ్ యాజ్ వార్మ్ సిగ్నల్. సస్పెన్షన్ ఈజ్ ప్రికాషనరీ మెజర్. చెప్పాం కదా ఆల్రెడీ, ఇది జస్ట్ టెంపరీ ప్రికాషనరీ మెజర్ అనమాట. టెస్టెడ్ ఆన్ 1600 వాలంటీర్స్ అక్రాస్ బ్రెజిల్. అబ్సల్యూట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్స్ నాట్ డ్యూరింగ్ టెస్ట్స్. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఫ్యాక్చువల్ పాయింట్స్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కంట్రీ సస్పెండ్ చేసింది డెంగ్యూ వ్యాక్సిన్ని, డెంగ్యూ యొక్క ఫీచర్స్ ఏంటి, అది వైరల్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటంటే హెవీ ఫీవర్, ఇంకా వామిటింగ్, స్కిన్ ర్యాషెస్, ఇంకా మజిల్ క్రాంప్స్. ఇవన్నీ ఏంటంటే డెంగ్యూ యొక్క సిమ్టమ్స్. అలా ఇప్పుడు ఏంటంటే మీకు డెంగ్యూ యొక్క అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అది ఏ డిజీజు, దాని సిమ్టమ్స్ ఏంటి, అది ఏ రీజన్స్లో ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇలా ఏంటంటే న్యూస్లో ఉన్న ప్రతిదీని ఇంత డీటెయిల్గా మీరు చదువుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. బ్రెజిల్ టెంపరరీ సస్పెండెడ్ విచ్ డెంగ్యూ వ్యాక్సిన్ ఆన్ June 8th, 2026 ఫర్ 2 suspicious deaths ఇన్ బిటాంటన్ డివి. నెక్స్ట్ టాపిక్, షిగిల్లా అవుట్ బ్రేక్. ఆపరేషన్ క్లీన్ కేరళ. ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి వైరల్ డిజీజ్ త్రూ వైరస్ ద్వారా అయితే, ఇంకోటి బ్యాక్టీరియా. ఓకే, ఈ షిగిల్లా అనేది బ్యాక్టీరియల్ డిజీజ్ అనమాట. ఓకే, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కేరళలోనే ఈ షిగిల్లా బ్యాక్టీరియా కేసెస్ పెరుగుతున్నాయి విపరీతంగా. ఓకే, కాబట్టి ఏంటంటే కేరళ గవర్నమెంట్ ఆపరేషన్ క్లీన్ అనే పేరుతోని దీన్ని ఫేస్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఈ క్లినికల్ ట్రయల్స్ కానీ విపరీతం టెస్టింగ్లు చేసి, లేదంటే ఐసోలేట్ చేసి, ఇలా ఏంటంటే వాళ్ళ యొక్క మెజర్స్తోనే ఆపరేషన్ క్లీన్ అనే పేరు పెట్టి, ఆపరేషన్ క్లీన్ కేరళ అనే పేరు పెట్టి ఈ వచ్చిన ఏదైతే బ్యాక్టీరియల్ డిసీజ్ ఉందో దాన్ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు మనం షిగిల్లా గురించి తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే మనకి న్యూస్లో ఉన్న ఏ డిజీజ్ అయినా సరే, లేదంటే ఏ పాండమిక్ అయినా, ఇప్పుడు దేని గురించి ముందు కాన్సెప్ట్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. షిగిల్లా అంటే ఏంటి? షిగిల్లా అంటే ఇది బ్యాక్టీరియల్ డిజీజ్. ఓకే, గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అటాక్ చేసిన అనుకో, ఇది ఏ ప్లేస్లో అటాక్ చేస్తుంది బాడీలోని? లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, షిగిల్లా డిజీజ్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది? లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది బ్యాక్టీరియల్ డిజీజ్. 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది ఎఫెక్ట్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే డయేరియా, ఫీవర్, వామిటింగ్, మజిల్ క్రాంప్నెస్, ఇవన్నీ దీని సిమ్టమ్స్ అనమాట. ఓకే, ఇంకా పాయింట్స్లో చూద్దాం. షిగిల్లా అవుట్ బ్రేక్ ఇన్ కేరళ. ఓకే, ఇక్కడ 4 years గర్ల్, 4 years ఓల్డ్ గర్ల్ చనిపోయింది ఆల్రెడీ కేరళ, కోజికోడ్ డిస్ట్రిక్ట్. ఆపరేషన్ కేరళ ఇంటెన్సిఫైడ్ ఇన్ త్రిశూర్.
intensified in Thrissur on June 9, 2026, directed by Health Minister Shigella, transmitted via fecal oral route. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఫెకల్ ఆరల్ రూట్. ఫెకల్ ఆరల్ రూట్ అంటే హైజీన్ అనమాట. ఇతర ఫుడ్ ద్వారా హైజీన్ ఫుడ్ లేకపోయినా, లేకపోతే హైజీన్ వాటర్ లేకపోయినా, లేదన్నా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఓకే, హ్యాండ్స్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, ఇలా ఏంటంటే దీని ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఫెకల్ రూట్ కంటామినేటెడ్ ఫుడ్, వాటర్, పూర్ హైజీన్. ఓకే, కామన్ ఇన్ చిల్డ్రన్ less than 5 years. Symptoms: blood diarrhea, fever, cramps, nausea, vomiting. 21 children in Wayanad district Talku. Inspections intensified in hotels and restaurants, food stalls, drinking water. మెడికల్ టర్మ్ డిపాజిట్ మెడికల్ కాలేజ్ టు వయనాడ్. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ షెగిల్లా అనేది ఒక బ్యాక్టీరియాతో వచ్చే డిజీజ్. ఓకే, ఇది ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో క్లైమ్ లైట్లోకి వచ్చిందంటే, ఆపరేషన్ క్లీన్ కేరళ పేరుతో కేరళ గవర్నమెంట్ దీన్ని ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఒక 4 years గర్ల్ చనిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఏరియాస్లోని కేసెస్ అనేది విపరీతంగా పెరుగుతున్న వల్ల ఈ కోజికోడ్ డిస్ట్రిక్ట్లో చనిపోయింది ఆ అమ్మాయి. ఓకే, తర్వాత ఈ త్రిశూర్, కోజికోడ్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే ఈ ఆపరేషన్ క్లీన్ కేరళ అనేది ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ షెగిల్లా అనేది బ్యాక్టీరియల్ డిజీజ్ కదా. ఈ బ్యాక్టీరియల్ డిజీజ్ కోసం మనం తెలుసుకోవాలి అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అది ఏది బ్యాక్టీరియల్ డిజీజా, ఓకే, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, అది ఈ బాడీలో ఏంటి ఎఫెక్ట్ అవుతుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఏంటంటే మనం ఒక డిజీజ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇది ఏంటంటే ఆప్షన్స్ ఫిల్టర్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఒక బ్యాక్టీరియా డిజీజ్ గురించి తెలుసుకున్నాం, అట్ ద సేమ్ టైము అలానే ఇంకా బ్యాక్టీరియల్ డిజీజెస్ ఏమున్నాయి అన్న కాన్సెప్ట్ కూడా మీరు తెలుసుకోవాలి. బ్యాక్టీరియల్ డిజీజ్ ఏముంటాయి, ఇంకా టీబీ ఉంది, టైఫాయిడ్ ఉంది, కలరా ఉంది, న్యూమోనియా ఉంది, ఇంకేమున్నాయండి బ్యాక్టీరియల్ డిజీజెస్. యాంథ్రాక్స్ కూడా బ్యాక్టీరియల్ డిజీజ్ అండి. యాంథ్రాక్స్ ఉంది. సో ఇలా అనమాట. మీకు ఏంటంటే ఇంకా బ్యాక్టీరియల్ డిజీజ్ ఏమన్నాయండి మీరు ఐడెంటిఫై చేయగలిగారు. ఏంటంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఒక బ్యాక్టీరియా ఏంటి, మైకోబాసిలస్ ట్యూబర్క్యులోసిస్ దాని పేరు. ఓకే, టైఫాయిడ్ ఉంది, కలరా, న్యూమోనియా, యాంథ్రాక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఆర్టికల్లో చూసుకుంటే మనకి ఈ ఆపరేషన్ క్లీన్ కేరళ అనేది ఎక్కడ, కేరళలోని కోజికోడ్ డిస్ట్రిక్ట్, త్రిశూర్. ఆపరేషన్ క్లీన్ కేరళ ఇప్పుడు ఇంటెన్సిఫై చేశారు June 8, 2026. ఇది దేనికి ఎఫెక్ట్ అవుతుందండి, లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్, ట్రాన్స్మిటెడ్ త్రూ ఫెకల్ ఓరల్ రూట్స్, అంటే త్రూ కంటామినేటెడ్ వాటర్, ఫుడ్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ అవేనండి. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, నౌజియా, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి దీని యొక్క కేసెస్. సో ఫుడ్ అనేది సేఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ చేస్తుంది హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, పెద్ద వాటిలో. అట్ సేమ్ టైం వాటర్ క్వాలిటీ చెక్ చేస్తుంది. మిడ్ డే మీల్స్ స్కూల్స్లో ఎలా ఉన్నాయి ఏంటంటే స్కూల్స్ అది డైరెక్ట్గా వెళ్ళి టెస్టింగ్ చేస్తారు అఫీషియల్స్. అలా ఏంటంటే కంటామినేటెడ్ ఏవైతే ఫుడ్స్ ఏమైనా అది ఓపెన్గా అమ్మకుండా అది క్లోజ్గా అమ్మేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ ఇంటెన్సిఫైడ్ Thrissur, Kerala on June 8, 2026 to control Shigella outbreak? ఏంటంటే ఆపరేషన్ క్లీన్ కేరళ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి, రెడ్డి డైనాసిటీస్ గిఫ్ట్ టు ఏ శివ టెంపుల్, కొండవీడు, 14th century కొండవీడు ఇన్స్క్రిప్షన్. ఓకే, మనం ముందు ఆర్టికల్ చూద్దాం. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ప్రజెంట్ ఈ కొండవీడు ఇన్స్క్రిప్షన్ ఏవైతే ఉందో అది కొండవీడు ఫోర్ట్ దగ్గర డిస్కవర్ అయ్యింది. ఈ ఇన్స్క్రిప్షన్లో ఏంటంటే ఆ శివ టెంపుల్, కొండవీడు ఫోర్ట్ దగ్గర ఉన్న శివ టెంపుల్కి వచ్చే డొనేషన్స్ గురించి ఇన్స్క్రిప్షన్లో రాస్తుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్టెంట్లోనే రెడ్డి డైనాసిటీ అట్ ద సేమ్ టైం కొండవీడు ఇన్స్క్రిప్షన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ చూద్దాం. 14th century ఇన్స్క్రిప్షన్ డిస్కవర్డ్ అట్ కొండవీడు ఫోర్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్. రికార్డ్స్ గిఫ్ట్ టు శివ టెంపుల్ బై రెడ్డి డైనాసిటీ రూలర్స్. ఓకే, నెక్స్ట్ రెడ్డి డైనాసిటీ రూలర్ ఆన్ ద రీజన్ ఫాలోడ్ బై అనారెడ్డి ఆఫ్టర్ ఆర్థరింగ్ కాకతీయ డైనాసిటీ. క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కొండవీడు, రాజమండ్రి, విజయవాడ. ఓకే, ఇన్స్క్రిప్షన్ మెన్షన్ గిఫ్ట్ డొనేషన్స్ టు శివ టెంపుల్, శైవిజం. కొండవీడు ఫోర్ట్ హిల్ ఫోర్ట్ బిల్డ్ బై కాకతీయాస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఈ పాయింట్ ఆఫ్ ఎక్స్టెంట్లో ఏంటంటే కొండవీడు ఫోర్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొండవీడు ఇన్స్క్రిప్షన్ ఈ ఫోర్ట్ యొక్క డిస్కషన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ ఉన్న శివ టెంపుల్కి ఇచ్చే డొనేషన్స్ ఇవన్నీ మీద ఇక్కడ ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొండవీడు ఫోర్ట్ గురించి తీసుకుంటే ఏంటంటే ఈ కొండవీడు ఫోర్ట్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ హిల్ ఫోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదేంటంటే వన్ ఆఫ్ ద మేజర్ హిల్ ఫోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది దేంతో కన్స్ట్రక్ట్ చేశారంటే గ్రానైట్ స్టోన్ ప్లస్ లైమ్ మోర్తార్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది మనకు అక్కడ ఫోర్ట్ దగ్గర. వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది అది మెయిన్ ఫీచర్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ ఇది క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొండవీడు ఫోర్ట్ అంటే ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ మేజర్ హిల్ ఫోర్ట్. అట్ ద సేమ్ టైం దాని కన్స్ట్రక్షన్ ఏంటి, ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే కాకతీయాస్ టైంలో కనెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ రెడ్డి డైనాసిటీ గురించి మాట్లాడుకుంటే ప్రోలయ వేమారెడ్డి
రెడ్డి డైనాసిటీ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ కాకతీయాస్ డిక్లైన్ తర్వాత, అంటే కాకతీయాస్ పడిన అనంతరం రెడ్డి డైనాసిటీ అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రెడ్డి డైనాసిటీ ఏమనొచ్చు, దాన్ని తెలుగు డైనాసిటీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ డైనాసిటీలోనే తెలుగుని బాగా ప్రిజర్వ్ చేశారు. ఓకే, తెలుగుని ఎంకరేజ్ చేశారు కాబట్టి రెడ్డి డైనాసిటీ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఆర్టికల్లో మనం చూసుకుంటే ఇన్స్క్రిప్షన్ ఎక్కడ వచ్చింది, కొండవీడు ఫోర్ట్ గా దొరికింది. ఇక్కడ ఇందులో ఏంటంటే ఏం చెప్తుంది ఇన్స్క్రిప్షన్ అంటే, ఈ శివ టెంపుల్కి ఇచ్చే డొనేషన్స్ గురించి మాట్లాడుతుంది. శివ టెంపుల్ డొనేషన్స్ ఇచ్చే గురించి మాట్లాడుతుంది. అంటే ఆ టైంలోనే శైవిజం రిలీజియన్ పాపులర్ గా ఉందని మనకు అర్థమవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రెడ్డి డైనాసిటీ యొక్క కింగ్డమ్స్ ఎలా ఉంది, ఈ కొండవీడు ఫోర్ట్ అనేది రెడ్డి డైనాసిటీకి కింగ్డమ్ కింద వర్తించి తర్వాత ఏంటంటే రాజమండ్రి అండ్ విజయవాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. గిఫ్ట్ డొనేషన్ టు శివ టెంపుల్ గురించి ఇన్స్క్రిప్షన్ మాట్లాడుతుంది. ఓకేనా. ఫస్ట్ స్ట్రాటజిక్ హిల్ ఫోర్ట్ బిల్ట్ బై కాకతీయాస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, కాకతీయాస్ బిల్డ్ చేశారు. ఓకే, ఆఫ్టర్ క్యాప్చర్డ్ బై అనారెడ్డి అంటే ఏంటంటే కాకతీయాస్ బిల్డ్ చేస్తే, ఓకే, రెడ్డిస్ క్యాప్చర్ చేశారు. రెడ్డిస్ దగ్గర నుంచి ఎవరు క్యాప్చర్ చేశారు, విజయనగర కృష్ణదేవరాయ క్యాప్చర్ చేశారు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. లొకేటెడ్ నియర్ ఫ్రమ్ గుంటూరు అండ్ విజయవాడ, రైట్ బ్యాంక్ ఆఫ్ కృష్ణ రివర్. రెడ్డి రూలర్స్ అన్నారెడ్డి, పెద్దరెడ్డి, ఓకే, కన్నారెడ్డి ప్రమోటెడ్ తెలుగు లిటరేచర్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, వీళ్ళు తెలుగు కింగ్స్ అని కూడా అంటాము. ఇన్స్క్రిప్షన్ కొండవీడు ఇన్స్క్రిప్షన్ పార్ట్ ఆఫ్ ఏప్రిల్ మెయింటైన్ బై ఆర్కియాలజికల్ సర్వే. ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కొండవీడు ఇన్స్క్రిప్షన్ ఏ డైనాసిటీ, రెడ్డి డైనాసిటీ. ఓకే, కొండవీడు ఇన్స్క్రిప్షన్ అంటే దేని గురించి మాట్లాడుతుంది, కొండవీడు ఫోర్ట్ గురించి మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా శివ టెంపుల్, అక్కడ ఉన్న శివ టెంపుల్ యొక్క డొనేషన్స్ ఇవన్నీ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకా పాయింట్స్ చూసుకుంటే, ఈ కొండవీడు ఫోర్ట్ అనేది ఎక్కడ ఉంది, గుంటూరు దగ్గరలో ఉంది. ఇది శివ టెంపుల్ డొనేషన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే శైవిజం అనేది చాలా ఫేమస్ రెడ్డి డైనాసిటీలో, అదొక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కొండవీడు ఫోర్ట్ అనేది క్యాపిటల్ కింద కూడా రెడ్డి కింగ్డమ్స్ ఉంది. తర్వాత రాజమండ్రి అండ్ విజయవాడకి షిఫ్ట్ అవడం జరిగింది. ఇది ఒక స్ట్రాటజిక్ హిల్ ఫోర్ట్. ఓకేనా, ఇది కాకతీయస్ కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఏమో రెడ్డిస్ ఆక్యుపై చేశారు. రెడ్డిస్ దగ్గర నుంచి విజయనగర కృష్ణదేవరాయ ఆక్యుపై చేశారు. ఇది కృష్ణాకి రైట్ బ్యాంక్ లో ఉంది, రైట్ బ్యాంక్ ఆఫ్ కృష్ణ రివర్. ప్రమోటెడ్ తెలుగు లిటరేచర్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 14th century కొండవీడు ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ ఏ గిఫ్ట్ టు శివ టెంపుల్ బై విచ్ డైనాసిటీ, రెడ్డి డైనాసిటీ. ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ గిఫ్ట్ టు ఏ శివ టెంపుల్. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ ఫీట్ బ్రేక్ త్రూ ఇన్ జొజిల్లా టన్నల్. ఇది దేని కనెక్ట్ చేస్తుంది, ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఇది ఏంటంటే, మనం బార్డర్ ఏరియాస్లోని ఈ చైనాతో వాటితో ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటప్పుడు ఏంటంటే, మనం ఆర్మీని షిఫ్ట్ చేయడానికి కానీ, లేదంటే ఇప్పుడు స్నోఫాల్ రీజియన్స్లో ఏంటంటే వింటర్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది కమ్యూనికేషన్కి, ఇట్లకి ట్రాన్స్పోర్టేషన్కి, ఇట్లకి. సో ఏంటంటే ఈ టన్నల్ అనేది ఒకటి ఉంటే ఏంటంటే, మనకి బార్డర్ ఏరియాస్ అనేది ఎఫిషియెంట్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేదంటే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, దేనికైనా మన ఆర్మీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ కంటెక్స్ట్లోని మనం చూద్దాం. బ్రేక్ త్రూ అచీవ్డ్ ఆన్ ఇన్ ద జుజిలా టన్నల్ అట్ ద బార్డర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. ఓకే, కనెక్టివిటీ. టన్నల్ లెంత్ అంతా 13.1 కిలోమీటర్స్. వరల్డ్స్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ బై డైరెక్షనల్ రోడ్ టన్నల్. పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ బై డైరెక్షనల్ రోడ్ టన్నల్. కనెక్ట్స్ బాల్తాల్ అనేది సోన్మార్గ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది దేంతో కనెక్ట్ చేస్తుంది, మియాన్మార్గ్ లదాఖ్లో ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇది దేని కనెక్టివిటీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ రెండింటిల మధ్య కనెక్టివిటీ. ఈ రీజన్స్ బాల్తాల్ రీజన్, ఇంకోటి మియాన్మార్గ్ రీజన్. ఓకే, ఇది ఏ హైవేని కనెక్ట్ చేస్తుంది, శ్రీనగర్ కార్గిల్ లెహ్ హైవేని కనెక్ట్ చేస్తుంది. కనెక్టెడ్ బై మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ విత్ ఇన్ గడ్కరీ రిగార్డ్. ఈ పర్పస్ ఏంటి, ఇది ఆల్ వెదర్ కనెక్టివిటీ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. ఓకేనా, స్నోఫాల్స్ ఇవన్నీ ఎవరైతే ఉన్నాయి వీటిని, ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసి డిఫీట్ చేయొచ్చు అనమాట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, డిఫెన్స్, లాజిస్టిక్ టైస్, నేషనల్ సెక్యూరిటీ. చైనా పాకిస్తాన్తో మనకి ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నా సరే ఇది బాగా యూజ్ అయ్యింది అనమాట. సో ఈ కంటెక్స్ట్లోనే మనం ఈ జొజిల్లా టనల్ గురించి ఏం తెలుసుకోవాలి అంటే, జొజిల్లా టనల్ అనేది మెయిన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఈ రెండింటిల మధ్య యొక్క ఇంటర్ కనెక్షన్ని, ఈ యొక్క కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ జొజిల్లా టనల్ అనేది. ఇది వరల్డ్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ బై డైరెక్షనల్ రోడ్ టనల్ అనమాట. ఓకే, ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇవి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో బాల్తాల్ రీజన్, అట్ ద సేమ్ టైం లదాఖ్ రీజన్లో మియాన్మార్గ్ రీజన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది ఏ హైవేని కనెక్ట్ చేస్తుంది అంటే, శ్రీనగర్ కార్గిల్ హైవేని కనెక్ట్ చేస్తుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 13.15 km. ఓకే, ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇది ఆల్ వెదర్ కనెక్టివిటీ. అంటే వింటర్లో స్నోఫాల్తో సంబంధం లేకుండా ఇది ఇద్దరు మన ఆర్మడ్ ఫోర్సెస్ షిఫ్ట్ చేయడానికి కానీ, వాళ్ళకి కావాల్సిన మిషనరీ కానీ, లేకపోతే ఫుడ్ కానీ ఏ చేయాలన్నా సరే. రేపొద్దున ఏంటంటే, ఇది ఒక స్ట్రాటజికల్గా రేపొద్దున చైనాతో కానీ, లేకపోతే పాకిస్తాన్తో కానీ ఏ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా ఈజీగా మనం ఆర్మీని అక్కడ షిఫ్ట్ చేసి ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో జొజిల్లా టనల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్. ఓకే, ఇక్కడ మ్యాప్లో చూడండి, కనెక్ట్స్ బాల్తాల్ అండ్ మియాన్మార్గ్, వరల్డ్ హైయెస్ట్ లింక్స్ శ్రీనగర్, ఎన్హాన్స్ డిఫెన్స్ అండ్ లాజిస్టిక్ సెక్యూరిటీ. ఇవన్నీ ఇంపార్టెంట్ పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఫిచ్ రేటింగ్స్ జూన్ 2026 రిపోర్ట్, వాట్ ఈస్ ఇండియాస్ జీడిపి? 6.4 అండి. ఇది క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫిచ్ రేటింగ్స్ ప్రకారంగా ఇండియా జీడిపి అంతా 6.4%. నెక్స్ట్ టాపిక్. విటమిన్ డెఫిషియన్సీస్ మే రైజ్ డెమెంటియా రిస్క్. ఫైండ్ ICMR NIN స్టడీ. డెమెంటియా
డెమెంటియా అంటే ఆల్రెడీ మనం ఆల్జిమర్స్ చదువుకునేటప్పుడు ఈ డెమెంటియా గురించి కూడా చదువుకున్నాం. అంటే డెమెంటియా అంటే ఏంటి, మెమరీ లాస్ అవ్వడం, లేదంటే థింకింగ్ క్యాపబిలిటీ పడిపోవడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ తగ్గట్టుగా డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవడం, ఎఫెక్టివ్గా చేయలేకపోవడం. ఇది డెమెంటియా డిజీజ్ యొక్క మెయిన్ సిమ్టమ్స్. అట్ ద సేమ్ టైం వాటి నుంచి వచ్చేవి. ఇంకోటి ఏంటంటే డిమెంటియా అనేది మీకు అర్థమైంది కదా, ఈ డెమెంటియా అనేది రైజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే న్యూస్ మనకున్న ఆర్టికల్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది ఈ డెమెంటియా అనేది రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ డెమెంటియా రిస్క్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదని చెప్పి ICMR NIN స్టడీ మనకి చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం చూద్దాం. ICMR NIN హైదరాబాద్ ఫోకస్డ్ విటమిన్ డెఫిషియన్సీస్. ఏ విటమిన్స్ అండి, విటమిన్ డి, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ B12. ఓకే, ఈ విటమిన్ మీద స్టడీ చేసింది. ఓకే, ఈ విటమిన్స్ లేకపోవడం వల్ల డిమెంటియా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ స్టడీ చెప్తుంది. స్టడీ ఆఫ్ 100 adults from rural and urban. High dementia risk 60% higher in rural areas than urban areas. Vitamin B2 deficiency most common, followed by vitamin D. Okay, vitamin B. Deficiencies in vitamin, okay, higher risk, low protein, high risk. ఇది కంప్లీట్గా ఏం చెప్తుందంటే విటమిన్స్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్తుందండి ఈ స్టడీ అనేది. విటమిన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంది. మెయిన్ స్టడీ చేసిన విటమిన్స్ ఏంటంటే హైలైట్ చేసిందంటే విటమిన్ డి, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ B12. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే విటమిన్స్ గురించి ఆర్టికల్ వచ్చింది కాబట్టి విటమిన్స్ గురించి మనం లైట్గా కొన్ని తెలుసుకోవాలి. విటమిన్ ఏ లేకపోవడం వల్ల ఏ వస్తుంది, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది దేనికి ఇంపార్టెంట్, విజన్కి ఇంపార్టెంట్ ఈ విటమిన్. ఓకే, నెక్స్ట్ విటమిన్ డి, ఆ రిపోర్ట్లో హైలైట్ చేసిన విటమిన్ డి, దీని ఏంటంటే రికెట్స్ డిజీజ్ వస్తుంది. ఇది ఏంటంటే బోన్స్, కాల్షియం. ఓకే, కాల్షియం బోన్స్ స్ట్రెంత్ పెంచుతుంది. నెక్స్ట్ విటమిన్ కే ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది విటమిన్ కే లేకపోతే. సో ఈ హెవీ బ్లీడింగ్ ఆపాలి అంటే, బ్లడ్ క్లాట్ అవ్వాలంటే విటమిన్ కే అనేది ఉండాలి బాడీలో. నెక్స్ట్ విటమిన్ B1 ఏంటి, బెరీ డిజీజ్. ఈ బెరీ డిజీజ్ ఏంటంటే ఎనర్జీ మెటాబలిజంని బాగుండాలి అంటే విటమిన్ B1 ఉండాలి, లేదంటే బెరీ డిజీజ్ వస్తుంది. నెక్స్ట్ B2 ఏంటంటే ఇది ఎనర్జీ మెటాబలిజం కదా, ఇది గ్రోత్ బాగుండాలి అంటే, గ్రోత్ మెటాబలిజం బాగుండాలంటే విటమిన్ B2 ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి B6 ఇది దేనికండి, ఇది ప్రోటీన్ మెటాబలిజం. ఇంకా B12 కోబాల్మిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. B12 అనేది చాలా ఇంపార్టెంట్, కోబాల్మిన్. ఓకే, విటమిన్ B6, విటమిన్ B12 మీరు గుర్తుపెట్టుకోండి. విటమిన్ B6, విటమిన్ B12 నర్వ్ డిజార్డర్స్ ఇవన్నీ రైజ్ అవుతాయి. ఇప్పుడు RBC ఫంక్షన్ అనేది కూడా విటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనల్గా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే విటమిన్ B2 ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉంది. ఇది యొక్క డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తర్వాత ఏంటి విటమిన్ డి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏంది విటమిన్ B2, సెకండ్ ప్లేస్లో డి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్లీ విటమిన్స్ యొక్క ఇంపార్టెన్స్, ఈ విటమిన్స్ ఏవైతే మనం డైలీ తీసుకునే ఫుడ్లోని డెఫిషియన్సీస్ వస్తుందో అది మేబీ ఒక లాంగ్ టర్మ్లోని దేనికి కారణం అవ్వచ్చు, డిమెంటియా కారణం అవ్వచ్చు. తర్వాత ఇంకా డిమెంటియా దాటిపోతే ఆల్జైమర్స్ డిజీజ్ వస్తుంది అనమాట. ఆల్జైమర్స్, పార్కిన్ డిజీజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్జైమర్స్ డిజీజ్ ఏంటంటే కంప్లీట్గా బ్రెయిన్ డిజార్డర్ అనమాట అది. ఓకే, ఇది గ్రాడ్యువల్ బ్రెయిన్ డిజార్డర్. అదే పార్కిన్ డిజీజ్ అయితే అది ఒక గ్రాడ్యువల్ న్యూరలాజికల్ డిజార్డర్. ఓకే, న్యూరలాజికల్ డిజార్డర్. సో దీని మీద క్వశ్చన్ చూద్దాం. According to ICMR NIN study published, which vitamin deficiency was found the most common among? ఇదండి విటమిన్ B2. విటమిన్ B ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ ఏంటి విటమిన్ డి. ఇక్కడ ఆన్సర్ మనకి విటమిన్ B2. ఓకే, ఈ టాపిక్తో మనం ఇప్పటి వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకా రోజు ఇలానే ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు రాజ్కర్ణ అకాడమీలో వస్తుంటాయి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఏంటంటే ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్స్, కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మిగతా వచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీస్ కానీ, లేదంటే సిలబస్ కానీ, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్తో కానీ ఇంకా చాలా వీడియోస్తో మీ ముందు ఉంటామండి. సో మా దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు పొందాలి అనుకుంటే ఈ రాజ్కర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇమీడియట్గా. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.